కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఆరోపణల నేపథ్యంలో ఆధారాలుగా చూపిస్తోంది గతంలో ఉన్న లడ్డూకి సంబంధించిన క్వాలిటీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. అదైతే వాస్తవానికి చాలామంది దాని గురించి అలాంటి మాటలు మాట్లాడడం కూడా మనం విన్నాం. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ అంటే యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడారో దానికి దీనికి సంబంధం ఉందా లేదా అన్నది అయితే ఒక ప్రశ్న ఉండాలి. దాన్ని టెక్నికల్గా ఎవరు డీకోడ్ చేస్తారో నాకు తెలియదు కానీ బట్ ఫైనల్గా అయితే మాత్రము ఆ ఆరోపణలకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. పూర్తి స్థాయి ఆధారాలు ఎప్పుడు బయటపెడతారో అన్నది అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏమంటారు మీరు ఈ అనుమానాలు, ఈ ఆరోపణల నేపథ్యంలో క్వాలిటీ చెక్కి సంబంధించిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో లేదంటే ఆ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేశాయని అనుమానం ఒకటి వస్తుంది. ఎలా చూడాలంటారు? చిదంబరం గారు, సుధాకర్ రెడ్డి గారు చాలా ఆరోపణలు చెప్పారు. ఏమిటి? తిరుపతికి సంబంధించినటువంటి విషయంలో మొత్తము దర్శనాలకు సంబంధించినటువంటి కుంభకోణాలు, మిగతా విషయాలు చాలా చెప్పారు. అక్కడ మిగతా నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో బాధ్యతాయుతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ బాధ్యులు దాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా చేపట్టారు. అక్కడ అక్రమాలు జరగే విధంగా చూడటం అనేటువంటిది అది ఏ ప్రభుత్వం అయినా సరే కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో లెక్కకు మిక్కిలిగా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి మాట వాస్తవం. అన్ని చోట్ల ఎలాగైతే ఆరోపణలు వచ్చాయో టీటీడీ విషయంలో కూడా వచ్చాయి. టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు ఆహ్వానితులకు సంబంధించినటువంటి విషయంలో ఆరోపణ రావటం, కోర్టు కూడా తప్పు పట్టడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిందే, కాదనటం లేదు దాన్ని. ఇక్కడ అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం మేరకు నిజంగా ఇప్పుడు 100 రోజులు అయింది కదా, అలాంటి సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే, తప్పులు జరిగితే వీళ్ళు స్పష్టమైనటువంటి ఆధారాలతో దాన్ని బయట పెడితే బాగుండేది అనేటువంటిది ఒకటి అభిప్రాయం. అందుకు నేనేమంటానంటే, ముఖ్యమంత్రి ఈ రోజున చంద్రబాబు నాయుడే మాట్లాడారు కాబట్టి ఇది చిన్న విషయంగా భావించడానికి వీల్లేదు. ఒక లడ్డూలో ఏదో అపవిత్రం జరిగింది, దాంట్లో కొవ్వు కలిపారు, కొవ్వుకు సంబంధించిన నూనెలు కలిపారు, ఇలాంటి మాటలు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, నమ్మకాలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఖచ్చితంగా ఈ విషయంలో నిగ్గు తేరాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలోనే నోరు జారారు కాబట్టి నేనేమంటాను అంటే, ఈ విషయంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ అటువైపున ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు, అదే విధంగా లీగల్ గా అవకాశం ఉన్నటువంటి ఒక రిటైర్డ్ జడ్జి కానివ్వండి, అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో అయినా సరే ఒక విచారణ కమిటీ వెయ్యాలి అని నేను అంటాను. ఎందుకు అనంటే, రాజకీయాల కోసం వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడేటువంటి వ్యవహారం అటు వైసీపీ దగ్గర ఉంది, ఇటు వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు రాజకీయాల కోసము భక్తుల మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడటం ఏంటండి? మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, పింక్ డైమండ్ ప్రస్తావన. పింక్ డైమండ్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఆరోపణ చేశారు చంద్రబాబు నాయుడు మీద. అసలు పింక్ డైమండ్ అనేది అసలు 7 కొండల వారికి అక్కడ లేదు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అయినా సరే ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారు? రాజకీయ పరమైనటువంటి ఏదో వాళ్ళకి. ఇప్పుడు అలాంటిదే కదా ఈ ఆరోపణ కూడా. ఎందుకు నేను అలాంటిదే నేను ఎందుకు అంటున్నాను అంటే, నువ్వు ఆరోపణలు చేసేటప్పుడే ఆధారాలుంటే బయట పెట్టేవాడు కదా. నేనేమంటే ఆధారాలు ఉంటే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ఏం శిక్షలు అన్న దాని దగ్గర వరకు డిస్కషన్ చేయొచ్చు, తప్పేం లేదు. మీరు అన్నట్టు విచారణ చేసి ఎవరొద్దన్నారు, చర్యలు తీసుకోండి, ఆధారాలు బయట పెట్టండి. ఆధారాలు బయట పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇప్పుడు వాళ్ళు అడిగారండి, మా టీటీడీ చైర్మన్ కి సంబంధించినటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గాని కరుణాకర్ రెడ్డి గాని ఒకటి అడిగారు. చంద్రబాబు నాయుడు అన్నాడు కాబట్టి నువ్వు ఆధారాలైన బయట పెట్టు, లేదు అని అంటే నువ్వు ప్రమాణం చేయాలంట. సుధాకర్ రెడ్డి గారు ఏమంటాడు, నేను ప్రమాణం చేస్తాను. మీరెందుకు ప్రమాణం చేయటం? మీరు చేస్తే ఎలా లెక్క వస్తుంది? మీరు ఏమైనా మాట్లాడొచ్చు, మీ ఇష్టం వచ్చింది. ఇప్పుడు లక్ష్మణరావు గారు వచ్చాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదిరిద్దా? ప్రజలు ఎన్నుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు. మీకు నమ్మకం ఉంది, మీరు ఆధారాలు చూపించాలి, మరి ప్రమాణం చేయండి. మరి వైసీపీ వర్షం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు. నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు. ఓవరాల్గా ఇవాళ మీ మీద చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో, చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు తిరుమలలో ఎన్నో రకాల అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయన్న వాదనలు, దానికి నెక్స్ట్ లెవెల్ ఇది.
అప్పటి వరకు జరిగిన ఆరోపణలో లేకపోతే ఇంకో దాని మీద ప్రజలు పెద్దగా రెస్పాండ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మేము వెళ్ళామో దేవుని భక్తుడిగా దేవుని దగ్గరికి వెళ్ళామో దర్శనం చేసుకుని వచ్చామనే టైప్లోనే ఎక్కువ శాతం ఆలోచించారని అనుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణ మాత్రం చాలా గంభీరమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరపాల్సిన అవసరము ఎంత ఉందో దాంట్లో మీరు నిర్దోషాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా మీకు అంతే ఉంది. యానిమల్ ఫ్యాట్ ఉపయోగించి మీరు లడ్డూలు తయారు చేశారన్నది ఇప్పుడు వచ్చిన ఆరోపణ. ఏం చెప్తారు దానికి? చిదంబరం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. క్షమించాలి, వేరే ఛానల్లో డిబేట్లో ఉన్నాను, లేట్గా జాయిన్ అయ్యాను. అంటే చిదంబరం గారు, మనం విమర్శలు చేసేటప్పుడు ఆ విమర్శ విలువైన విమర్శ అయి ఉండాలి, లేదా ఆ విమర్శలు అవనియండి, ఆరోపణలు అవనియండి, ప్రజారంజకంగా ఉండాలి. అంతేగాని ఈ రోజున కోట్ల మంది ఆ ఒక భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మీరు ఒక ఆరోపణ చేసి, ఆ ఆరోపణ ద్వారా మనం ఏదో లబ్ధి పొందాలి అని ప్రయత్నం చేయడం చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పాటు ఆ లడ్డూలో పలానా జంతువు యొక్క నూనె, జంతువు యొక్క కొవ్వును పెట్టి లడ్డూలు చేశారంటే, సార్ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ చెకప్ చేసిన అధికారులు ఎవరు, క్వాలిటీ చెకప్ చేసినటువంటి ఆ కమిటీ ఎవరు, క్వాలిటీ చెకప్ చేసినటువంటి ఉన్నటువంటి ఒక టీం ఎవరు, వాళ్ళకి ఎవరికి తెలియదండి. వీళ్ళందరినీ మేనేజ్మెంట్ చేసుకుని తీసుకుని వెళ్ళారన్న భావన లేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కొనసాగంలో జరిగిందని ప్రజలకు చూపించే విధానమా? మీరు నిజంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి, కృష్ణాంజనేయులు గారు అన్నట్టుగా ఒక సీఎం వ్యక్తి, సాక్షాత్ సీఎం గారు అలాగ మాట్లాడటం, సాక్ష్యాలు నిర్ధారణ చేసి ఆయన దగ్గర 100% ప్రూఫ్లు చేతిలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ ఇప్పుడు గతంలో లడ్డూకి సంబంధించిన క్వాలిటీ, ఆ తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిన క్వాలిటీకి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా రకాల ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా చూస్తే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు. అంతకుముందు 10 రోజులు 15 రోజులు అయినా సరే ఆ తిరుపతి లడ్డు అన్నది చెడిపోదన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. మేబీ మీరు కూడా చిన్నప్పటి నుంచి తినే ఉంటారు, దాని గురించి మీకు గుర్తుంటుంది. కానీ ఆ తర్వాత 4-5 రోజులు కూడా అది నిల్వ ఉండట్లేదు, బూజు వచ్చేస్తుంది. బూజు వస్తుంది అంటే కంపల్సరీ దాంట్లో రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్ కాకుండా ఏదో వెరైటీ ఏదో లేదు, అది డిఫరెంట్గా జరుగుతోంది, దానివల్లనే అలా జరుగుతోంది అన్నది కూడా ఆరోపణలు వినిపించాయి. మరి అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు మీరు? ఇప్పుడు ఈయన ఆరోపణ చేయగానే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని మరొక ప్రశ్న. చిదంబరం గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా. అధికారం రాగానే 100 రోజులు అయినప్పుడు అదే లడ్డు, అదే క్వాలిటీ, అదే ఏదైతే లడ్డు తయారు చేయడానికి వీళ్ళు వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంగ్రీడియంట్స్ లో వీళ్ళు ఎందుకు ఎంతవరకు చెకప్ చేయలేదు? అది ల్యాబ్ కు పంపించండి. ఆ లడ్డు బయటపడింది అన్నది కదా. ఏమైతే ఒక్కరేసి సార్ ల్యాబ్ కు పంపించి దీంట్లో ఏం కలిసినాయి ఏంటనేది ఎందుకు మీరు చెకప్ చేయాల? అంటే వీళ్ళేమంటారు సార్, మేము అధికారంలోకి రాగానే అంటే ఒక లడ్డు తయారయ్యే విధానంలోనే మీరు అన్ని రకాలుగా మార్చేశారు, మిగతా విషయంలో మార్చరు. మాకు టైం కావాలి, ఇంకా టైం కావాలి, మేము ఇంకా అసలు ఆ వ్యవస్థ ఎవరు నడిపిస్తూ ఉన్నారు అని తెలియదాన్ని తప్పించుకుంటారు. జీడిపప్పు స్వచ్ఛమైనది, మీరు రాగానే ఈ వాడినట్టు ఇంగ్రీడియంట్స్ అన్ని స్వచ్ఛమైనవి మీరు మార్చారా? ఇదే మద్యపాన ఫాల్స్ కూడా ఇదే కంటిన్యూ. వేరే టాపిక్స్ అసలు వద్దు ఇవాళ. లక్ష్మణరావు నా రిక్వెస్ట్, ఇవాళ వేరే టాపిక్స్ ఏమొద్దు, కేవలం ఇది ఒక టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. నేను అదే చెప్తా సార్ చిదంబరం గారు, నీ అన్నిదంటే లడ్డు క్వాలిటీ విషయంలో అవనియండి, మీరు చెప్పినట్టు ఇదన్నీ చాలా చిన్న విషయం కాదు సార్. భక్తుల యొక్క మనోభావాలు ఇవన్నీ అంటే ఎంతమంది కోట్ల మంది కొనుక్కున్నారు, ఎంతమంది కోట్ల మంది తింటారు, దాన్ని ఈ రోజున ఏమనుకుంటారు అంటే మీరు చాలా ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి ఇదేంటంటే హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసి ఆ భావజాలని వైఎస్ఆర్ పార్టీకి అంటగించాలని చేసినట్టు కుట్ర మంచిది కాదు. మీ దగ్గర ఉంటే నిరూపించండి. తిరుపతిరావు గారు, ఇక్కడ వచ్చే మరొక కీలకమైన అంశము క్వాలిటీ చెక్ పక్కన పెడితే ఈ మొత్తం తయారీ చేసే విధానము ఏ ఒక్క అధికారి కానివ్వండి, ఏ ఒక్కరి కనుసన్నల్లోనూ జరగదు. శ్రీ వైష్ణవులు మాత్రమే దాన్ని తయారు చేస్తారు. ఆ లోపలికి ఎంటర్ అవ్వాలన్నా, అది పూర్తి స్థాయిలో ఏం చేయాలన్నా ఒక ఈఓ జేఈఓ స్థాయి వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి ఎంట్రీ కూడా ఉండని పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళు ఆ క్వాలిటీని చెక్ చేయలేకపోయినారన్నారా? అది నిజంగానే అందులో అంటే ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళు అదే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు నిజంగానే తప్పు జరిగితే వాళ్ళు పట్టుకోలేకపోయారంటారా? ఆ పట్టుకున్న బయట మాట్లాడలేదంటారా? ఏమంటారు మీరు? ఇంకా వైసీపీ మీద చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ బట్ అక్కడ పనిచేసిన వాళ్ళందరినీ ఇవాళ బాధ్యులు చేయాల్సిన అవసరం లేదంటారా? మంచి ప్రస్తావన చిదంబరం గారు. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు ఆ పోర్టులో నా పోర్టు సబ్జెక్ట్ పోర్టే అంటారు అనుకుంటారు. ఇప్పుడు ఆ పోర్టు నుండి విస్తరణ కూడా జరిగింది. ఒకప్పుడు ఆ పోర్టు నుండి వచ్చినటువంటి లడ్డూలు భక్తులకు సరిపోయినటువంటి నేపథ్యంలో
అది విస్తరణ జరిగింది. ఇప్పుడు బయట కూడా కొంత ప్రాంతాల్లో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. ఇవన్నీ నేను గతసారి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేశాను. మీరు అన్నట్టుగా ఆ పోర్టులోకి ఎవరిని అలౌ చేయరు. ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కల్తీ అనేది జరగదండి. ఇది ముడి పదార్థాలు సేకరణలోనే జరుగుతుంది. ముడి పదార్థాలు సేకరించేది ఈవో కాదు, ఆ డిపార్ట్మెంట్ వేరేగా ఉంటది. వీళ్ళు పట్టుకోలేకపోయారా? జంతు కొవ్వును అందులో కలిసినప్పుడు వీళ్ళు అంటే క్వాలిటీ చెక్ అనేది పక్కన పెడితే లోపలికి వచ్చిన తర్వాత వండేటప్పుడు అంటే మేబీ అంటే మీరు ఆల్రెడీ అది ఐడియా ఉండగానే నేను చెప్తున్నా, మనం వండేటప్పుడే దాంట్లో ఏమున్నది ఏం జరిగింది అన్నది సామాన్యులు మనమే పట్టుకోగలిగినప్పుడు దశాబ్దాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు దాన్ని గమనించలేకపోయినారా అని. చిదంబరం గారు, మీ పేరుతోనే చిదంబరం రహస్యం వాడు చెప్తాను నేను. ఏంటంటే అది అసలు నెయ్యి కాకుండా ఒక నూనెని నెయ్యిలాగా మార్చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అంటే ఆ నెయ్యి స్మెల్ వచ్చే తాలూకాది ఇవాళ తయారు చేసేస్తున్నారండి. దాన్ని మామూలు నూనెలో కలిపిస్తే అది నెయ్యి స్మెల్ వస్తుంది. మామూలు నెయ్యి కూడా అంటే స్వచ్ఛంగా ఆవు పాలు తీసి మనం ఇంటి దగ్గర చిలుక్కొని ఇది కవ్వతో దాని నుండి నెయ్యి తీసి మరిగించడంలో కూడా తేడా ఉంటదండి. ఎందుకంటే నాకు బాగా తెలుసు అది. మేము మొదటి నుండి పాడి సమృద్ధిగా ఉన్నటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని. మా ప్రాంతంలో దేవాలయాలకి బ్రాహ్మణ సమాజానికి మా ఇంటి దగ్గర నుండి నెయ్యలేదు. ఎందుకంటే అది స్వచ్ఛంగా ఉంటది. ఆ మడి తడి పాటించే కుటుంబం మాది, మా అమ్మ అని నేను కాబట్టి స్వయంగా చెప్పగలను. నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో కేవలం ఒక నూనెలో ఇండిగ్రేట్స్ చేసినటువంటి వచ్చాయి. మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. ఎవరైనా అటువంటి మీరు ఎవరికైనా అడగండి, చెప్తారు. కాబట్టి ఇది ఒక పెద్ద రహస్యం సార్. ఇది నేను నెయ్యి బిజినెస్ సంబంధించి నేను ప్రత్యక్ష అనుభవాలతోనే నేను చెప్తున్నాను. నేనేదో అంటే మీరు అన్నదాన్ని నేను విభేదించాను. కానీ ఇప్పుడు అంటే నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా ఇంట్లో ఏదైనా సరే వస్తువులు తీసుకొస్తే మా అమ్మగారు అక్కడ ఏమంటారు వంట రూమ్లోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అవ్వగానే వెంటనే వచ్చేసి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పేస్తారు ఆమె. ఎందుకంటే ఇవాళ ఈ ఇంగ్రీడియంట్ బాగాలేదు అంటే ఇది ఇలా ఉంది అని చెప్పేస్తారు. నేను ఏమంటున్నా అంటే దశాబ్దాల పాటు ఆ పోర్టులో బూందీ పోర్టులో పనిచేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా, ఎందుకంటే వంశపార్యపరంగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ శాతం అక్కడ అవకాశం ఇస్తారు. కాబట్టి వాళ్ళు అంత మాత్రం తెలుసుకోలేకపోయారు అన్నది మాత్రమే నా క్వశ్చన్. అదే తెలుసుకోలేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. తెలుసుకున్నా కూడా యథా రాజా తథా ప్రజ. ఏం చేయగలిగింది ఉండదండి అక్కడ. ఏం చేయగలిగింది ఉండదు అక్కడ. ఆ విధంగా కూడా నోరు మూసుకుండొచ్చు. దేవుడిదే భారం అనేసి రెండు ఉంటాయి. రెండు తెలుసుకోలేకుండా అయితే ఉండరండి. నేనైతే గ్యారంటీ చెప్పగలను. ఎస్, కంక్లూజన్కి వెళ్దాం. ఎస్, మీరు ఒకవేళ నిజంగానే ఇది వాస్తవం అయితే, ఇది నిజమైతే చర్యలు తీసుకోవాల్సిన లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరిని పెట్టాలంటారు తిరుపతిరావు గారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎలా అనేసి అంటే నేను అంటే మా తమ్ముడు రవి లక్ష్మణరావు కోపం వస్తుంది. ఈ టిటిడి చరిత్రలో ఇప్పటికున్నటువంటి అన్ని ప్రభుత్వాల్లో నాకు తెలిసి భార్యా సమేతంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి టిటిడికి ఎవరైనా ఉన్నారనేసి అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద రికార్డు. అవునండి, కాదనడానికి ఎవరి దగ్గర లేదు. సతీ సమేతంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారనేసి అంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకా మేము మొదట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమే ఒక వివాదానికి కూడా తెచ్చాం. జగన్మోహన్ రెడ్డి అన్ని మన మతస్థుడు, డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలని చెప్పేసి. మీకు బాగా గుర్తుండేమంటే దాని డిబేట్ కూడా జరిగాయి, పార్టిసిపేట్ చేశాం, ఇంక్లూడింగ్ మై కొలీగ్ భానుప్రకాష్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఈ పర్టికులర్ గా ఈ 5 సంవత్సరాల చరిత్రలో తీసుకుంటే ఇందాక మా పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ప్రస్తావించారు. రోజా గారు ఎలా అయితే అక్కడ 100 మందిని వేసుకొని వెళ్ళి ప్రతిరోజు దేవి దర్శనమే. ప్రతిరోజు మంచిది, తప్పేం లేదు. మేము ఆహ్వానిస్తాం. ఎవరైనా దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక హిందువుగా మేము వాళ్ళని ఆరాధిస్తాం. నేనేమో వాళ్ళని వ్యతిరేకించాను. ఒక 100 మందిని తీసుకొని వెళ్ళి ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేశారు? ఇవన్నీ కూడా అంటే తిరుమల అపవిత్రత అనేది 5 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినటువంటి అతి తీవ్రమైనటువంటి ప్రస్తావన కూడా ప్రస్తావనార్హమే. నో డౌట్ అట్ ఆల్. మీరు చెప్పింది ఏది? 5 సంవత్సరాల కిందట చరిత్ర తీసుకునేటప్పుడు ఆ రోజు కనుక ఒకవేళ ముఖ్యమంత్రిగా
వచ్చిన వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినా లేదా అంతకు ముందు చరిత్ర తీసుకొని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో తిరుపతి దేవస్థానం తాలూకా చరిత్ర తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళలాగే 100వ రోజు నాడు కనుక ప్రస్తావించినట్టు అయితే అది ఖచ్చితంగా ప్రస్తావన కాదు.